ఆపరేషన్ సింధూరును ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రతి భారతీయుడు ఆర్మీకి బాసటగా నిలవాలని మీడియా చిట్చాట్లో చెప్పారు సీఎం. ఇక ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నానని వివరించారు రేవంత్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అందరూ ఒక్కటిగా ఉండవలసిన సమయమన్నారు. ఇక రాజకీయాలు కాదు దేశం ముందని వివరించారు. భారత రక్షణ రంగంలో హైదరాబాద్ అత్యంత కీలక పాత్ర అని చెప్పారు సీఎం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశామన్నారు ముఖ్యమంత్రి. ఆపరేషన్ సింధూర్ సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు. ఈ సమయంలో రాజకీయాలు పార్టీలకు చోటు లేదన్నారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగులు సెలవులు రద్దు చేశారు. ఇక ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మంత్రులు అధికారులందరూ అందుబాటులో ఉండాలని సూచించారు సీఎం. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు రేవంత్. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా సోషల్ మీడియాలో అవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇక సీఎం రేవంత్ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? మాధురి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులతో పాటు మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులు, తర్వాత డిజాస్టర్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులతో పాటు పలువురు ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అయితే ఈ సమీక్షలో ప్రధానంగా ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన దృష్టిలో పెట్టుకునే ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హైదరాబాద్ అనేది కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రదేశం కాబట్టి హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎట్లాంటి భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది, ఇప్పుడున్నటువంటి భద్రత ఎట్లా ఉన్నది, తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఈ భద్రతను మరింత నిఘా పెంచాల్సిన అవసరం ఉంది అనే దానిపైన ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆయా శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించి ఇప్పటి వరకు ఎట్లాంటి భద్రత ఉన్నది, ఇక నుంచి ఎట్లాంటి భద్రతను ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది అనే దానిపైన అధికారుల ఒపీనియన్ తీసుకోవడంతో పాటు ఇక నుంచి ఇవాల్టి నుంచి మెరుగైనటువంటి భద్రతను మరింత పటిష్టంగా ఉంచే విధంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ భారత సైన్యానికి మనమంతా అండగా ఉన్నాము, దేశ ప్రజలంతా అండగా ఉన్నారని చెప్పేసి సందేశం ఇచ్చే విధంగా అందరం అండగా ఉండాలని చెప్పేసి సీఎం అధికారులు కూడా సూచించారు. తర్వాత అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. వీటితో పాటు రేపు ఈ దేశ సైన్యాలకు సంబంధించి వాళ్లకు అండగా ఉండే విధంగా, తర్వాత వాళ్లకు సంఘీభావంగా రేపు సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్వహించింది. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, తర్వాత అధికారులు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఈ ర్యాలీ సాయంత్రం 6 గంటలకు సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించున్నారు. ఇందులో అందరు అధికారులతో పాటు మంది ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి ఈ ర్యాలీలో పాల్గొంటారు. ఇది సంఘీభావ ర్యాలీగా నిర్వహించున్నారు. ఇక దీంతో పాటు ఏదైతే అత్యవసర శాఖలు ఉంటాయో అత్యవసర శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా లీవ్లో వెళ్ళొద్దు, తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే లీవులు పెట్టుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. తర్వాత మంత్రులు కూడా అందరూ అందుబాటులో ఉండాలి, ఉన్నత స్థాయి అధికారులు తర్వాత మంత్రులు అందరూ కూడా అందుబాటులో ఉండాలి, ఎవరు కూడా విదేశాలకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్న ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు ఏదైతే సెన్సిటివ్ ఏరియాలు ఉంటాయో ఇప్పటి వరకు ఎన్ని సెన్సిటివ్ ఏరియాలను గుర్తించారు, ఇక నుంచి ఈ ఆపరేషన్ సింధూర్ను దృష్టిలో పెట్టుకొని ఇంకా ఏమైనా ఈ సెన్సిటివ్ ఏరియాస్ను పెంచే అవకాశం ఉంటుంది, ఒకవేళ ఉంటే ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ ఇప్పుడున్నటువంటి భద్రత ఎట్లా ఉన్నది, ఇక నుంచి అక్కడ మరింత రెట్టింపు చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడ భద్రతా సిబ్బందికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేశారు. ఇక బ్లడ్ బ్యాంకుల్లో కూడా ఈ రక్త నిల్వలు అనేది కూడా ఎక్కువగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత ఈ అత్యవసరకు సంబంధించి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. వీటితో పాటు ప్రైవేట్ హాస్పిటల్లో బెడ్స్ అనేవి కూడా బెడ్స్ ఖాళీ లేవని ఎక్కడ కూడా రావద్దు, వాళ్ళందరూ కూడా బెడ్స్ అన్ని కూడా అందుబాటులో ఉండే విధంగా ప్రైవేట్ హాస్పిటల్ చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా అధికారులకు కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక వీటితో పాటు ఎవరైతే ఈ టోల్ ఫ్రీ నంబర్కి సంబంధించి ఈ
ఆపరేషన్ సింధూర్ను దృష్టిలో పెట్టుకొని ఈ టోల్ ఫ్రీ నంబర్ అనేది ఒకటి అందుబాటులోకి తీసుకురావాలి. అది 24 గంటలు కూడా అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతోపాటు ఇక ఈ పూర్తి స్థాయిలో ఈ భద్రతకు సంబంధించి మానిటరింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఒక ప్రత్యేకంగా ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ ప్రతిదీ కూడా ప్రతి అంశం కూడా అక్కడ తెలిసే విధంగా అందుబాటులో ఉండే విధంగా అక్కడ కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి ఈ అత్యవసర సమీక్షలో అధికారులకు సూచించారు. ఇక శాంతి భద్రతలకు ఎక్కడ కూడా భంగం కలగకూడదు. ఒకవేళ భంగం కలిగిందని తెలిస్తే అక్కడ అలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు శాంతి భద్రత విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక సోషల్ మీడియాలో కొన్ని తప్పుడు ప్రచారాలు చేస్తారు, కొన్ని తప్పుడు పోస్టులు కూడా పెడతారు. సో అలాంటి వాటి విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు ఎప్పటికప్పుడు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చి సోషల్ మీడియాలో కనుక తప్పుడు పోస్టులు పెడితే అలాంటి వాటిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా భద్రత కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో భద్రతను మరింత పెంచాలి. హైదరాబాద్లో అయితే రద్దీ ప్రాంతాలు ఉంటాయో రద్దీ ప్రాంతాలలో భద్రతను మరింత పెంచాలి. తర్వాత విదేశీ రాయబారి కార్యాలయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ ఇప్పుడున్న భద్రతతో పాటు మరింత అక్కడ రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంది. అక్కడ నిఘా అనేది మరింత ఎక్కువగా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక దీనిపైన అవసరమైతే ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఈ పూర్తిగా ఈ భద్రతకు సంబంధించి తర్వాత ఈ ఆపరేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడ ఎట్లాంటి భద్రతను ఏర్పాటు చేశారు, నిఘా ఎట్లా జరుగుతుంది అనే దానిపైన ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక మరికొద్దిసేపట్లోనే ఈ భద్రతకు సంబంధించి ఇక కమిటీకి సంబంధించి హైదరాబాద్ లాంటి ఏరియాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, భద్రత ఎక్కడెక్కడ పెంచే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా పోలీస్ అధికారులు దీని మీద కొంత పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనబడుతున్నది. ఇక ఈ ఉన్నత స్థాయి సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియా మిత్రులతో కూడా చిట్చాట్ కూడా చేశారు. ఆ చిట్చాట్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాలు పూర్తి స్థాయిలో దేశానికి అంటే ఇతర దేశానికి సంబంధించిన వాళ్ళు దేశం లోపలికి వచ్చి వాళ్ళు చంపుతుంటే ఎలా ఊరుకుంటారు, సో వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాల్సిందే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ నిర్వహించినటువంటి చిట్చాట్లో కూడా చెప్పారు. అయితే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఒకటే ఉండాలి, రాజకీయాలు ఇక్కడ పనిచేయవు, ఇప్పుడు రాజకీయాలు ఎవరు కూడా మాట్లాడొద్దు, భారతీయులందరూ కూడా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది, సైన్యానికి మద్దతు చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో హైదరాబాద్ అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధికారులతో జరిగినటువంటి సమీక్షలో అక్కడ మరింత పటిష్టమైనటువంటి భద్రత పెంచే విధంగా ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నామనే దాని మీద కూడా సో అధికారులకు రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక దీనికి సంబంధించి హైదరాబాద్ లాంటి ఏరియాలో తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్స్లలో సెన్సిటివ్ ఏరియాలుగా గుర్తించినటువంటి ప్రాంతాల్లో ఎలాంటి భద్రత ఉండే అవకాశం ఉంటుంది, ఇక్కడ నుంచి ఇంకా రెట్టింపు చేయాలంటే ఎంత భద్రత పెట్టే అవకాశం ఉంటుంది, సీసీ కెమెరాలు సో ఇంకా ఎక్కడెక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఓవరాల్ గా ఈ అన్నిటి అంశాల మీద కూడా కొద్దిసేపట్లో పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మాధురి.